తతః శృతిస్తన్మననం స్వతత్వధ్యానం చిరం నిత్యనిరంతరం మునేః తతో వికల్పం పరమేత్య విద్వా నిహైవ నిర్వాణ సుఖం సమృచ్ఛతి. తరువాత గురుముఖతః వేదాంత వాక్యశ్రవణం, మననం, విన్నదానిని సరియైన పద్ధతిలో పలుమార్లు విచారించుట, నిధిధ్యాసనం అనగా తెంపు లేకుండా దీర్ఘకాలం ఆత్మతత్వంపై ఏకాగ్రమైన ధ్యానం, నిర్వికల్పస్థితి. ఈ నిర్వికల్పస్థితి ద్వారా నిర్వాణ సుఖం కలుగుతుంది. ఈ స్థితిలో మనిషి నేను అని అనుకునేదానికి, తన చుట్టూ చూసే విషయ ప్రపంచానికి, పరమాత్మకు మధ్య ఉన్న విభేదం తొలగిపోతుంది. మానసిక వ్యాపారాలన్నీ స్తంభించి సాధకుడు ఆత్మైక్యాన్ని అనుభూతి చెందుతాడు. ఇది ఎంతో అరుదుగా లభించే, మాటలకు అందని అత్యున్నత స్థితి, వర్ణనకు అతీతమైన ఆనందం, పరిశుద్ధ చైతన్యం.